ఆ వర్తమానంలో ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగేది తెలుసుకోగలిగే తమ దివ్య దృష్టిని, భవిష్యత్ జ్ఞానాన్ని వ్యక్తుల మనసులపైన, పదార్థాలపైన తమకు గల నియంత్రణను భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగించేవారు. ఆయన తమ భక్తుల దగ్గరగా ఉన్నా, ఎక్కడో దూరాన ఉన్నా ప్రతి క్షణం వారి క్షేమాన్ని గమనిస్తూ, అవసరమైతే వారిని హెచ్చరించి వాళ్లకు వచ్చిన కష్టాల నుండి బయటపడేస్తూ ఉండేవారు. తమను అనన్యంగా ప్రేమించే భక్తులపై అప్రమత్తతో కూడుకున్న వారి అనుగ్రహ దృష్టి ఎల్లప్పుడూ ఉండేది. మహాసపతిపై ఉన్న ఆ విధమైన వారి అనుగ్రహ దృష్టి నిరంతరం అతనికి తోడు నీడగా ఉండేది. ఒకసారి బాబా మహాసపతితో మామూలుగా మాట్లాడుతూ, "నువ్వు వెన్ను నేలకు ఆనించి పడుకోవద్దు" అని హెచ్చరించారు. అతను ఆ నియమాన్ని కొన్ని రోజులు శ్రద్ధగానే పాటించాడు. అయితే ఒకరోజు భోజనం తర్వాత కాస్త అసౌకర్యంగా అనిపించడంతో అలాగే నేలపై కూర్చున్నాడు. కొద్దిసేపటికి నిద్ర తూగి వెన్నును నేలకు ఆనించి నిద్రపోయాడు. అతనికి పిచ్చి పిచ్చి కలలొచ్చి నిద్రలో కలవరించసాగాడు. కొంతసేపటికి అతనికి మెలకువ వచ్చింది. లేచి కూర్చొని కాళ్ళు ముడుచుకుందామంటే సాధ్యం కాలేదు. కూతుళ్ళు వచ్చి అతని కాళ్ళు మర్దన చేశాక గాని అతను లేచి నడవలేకపోయాడు. తర్వాత అతను బాబా వద్దకు వెళ్ళగానే బాబా అతనితో, "నేను నిన్ను నేలకు వెన్ను ఆనించవద్దని చెప్పాను కదా" అన్నారు. అలా బాబా మహాసపతిని, అతని కుటుంబ బాగోగులను కూడా నిరంతరం గమనిస్తూ ఉండేవారు. మహాసపతి కుటుంబాన్నే కాదు, మనను కూడా నిరంతరం బాబా గమనిస్తూ మనకు తోడు నీడగా ఉంటున్నారు. సాయినాథ్ మహారాజ్కి జై.